చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో క్యారెట్ కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ కీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 లీటర్, క్యారెట్ 3, పంచదార 1 కప్పు, నీళ్లు కొద్దిగా, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, కుంకుమ పువ్వు. బాదం పప్పు, జీడిపప్పు చిన్నగా తురుము కింద చేసుకోవాలి. క్యారెట్ని తొక్కలు తీసుకొని వాటిని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని క్యారెట్ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొంచెం క్యారెట్ ఉడికించిన వాటర్ని నేను కొంచెం వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. బాండీ పెట్టుకొని పాలు వేసుకుందాం. పాలు మరిగిన తరువాత క్యారెట్ గుజ్జును వేసుకోవాలి. ఇలా క్యారెట్ గుజ్జు వేసుకున్న తర్వాత పాలు క్యారెట్ గుజ్జు కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార వేసుకోవాలి, యాలకుల పొడి. ఇవి వేసుకున్న తర్వాత 15 నిమిషాలు తిప్పుతూ ఉడకనివ్వాలి. తరిగిన బాదం పప్పు, తరిగిన జీడిపప్పు, కిస్మిస్, కుంకుమ పువ్వు వీటినన్నిటి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన క్యారెట్ కీర్ తయారైపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ క్యారెట్ కీర్ని వేడిగా అయినా చల్లగా అయినా తీసుకోవచ్చు. Please subscribe Ammamma Cheti Vanta.